దేవుని నామానికి వందనాలు. మనందరికీ ఒక స్టోరీ అయితే అందరికీ తెలిసిందే. బైబిల్ చదువుతున్న ప్రతి ఒక్కరికి ఇశ్రాయేలీల యొక్క స్టోరీ తెలిసిందే. వారు ఐగుప్తు దేశంలోని బానిసలుగా ఉన్నప్పుడు వారిని కఠిన దాస్యత్వం నుంచి వారి యొక్క మొరలు నిట్టూర్పులు విని వారిని నడిపించిన దేవుడు వారి కళ్ళ ఎదుట అనేకమైన ఆశ్చర్య కార్యములను అద్భుత కార్యములను చేస్తూ వచ్చినప్పుడు కూడా వారు అనేక సార్లు దేవునికి వ్యతిరేకంగా తిరిగి యెహోవా మీద సనిగిన రోజుల్లో యెహోవా కోపము వారి మీద రగులుకున్నప్పుడు వారిని ఏ విధంగా శిక్షిస్తూ వారిని ఏ విధంగా దేవుని మార్గంలోకి రప్పించుకోవాలని అనేక మార్లు వారి మీద దేవుడు కోపపడిన స్టోరీ ద్వారా మనం అనేక మార్లు విన్నాం. కానీ ఇప్పుడు ఒక నూతనంగా ఒక అంశం గురించి చెప్పాలని అనుకుంటున్నాను. ఏంటంటే అది వారు అరణ్యంలో నడుస్తూ ఉండగా ఎర్ర సముద్రం దాటినప్పుడు వారికి తినడానికి ఆహారంగా మన్నా, తాగడానికి బండి నుంచి నీరు, వారు ఎలా ఉండాలి, ఏం చేయాలని 10 ఆజ్ఞలు మోషే ద్వారా ఇచ్చి అనేకమైన సార్లు దేవుడు అగ్నిస్తంభంలోంచి మేఘంలోంచి దేవుని గుడారం మీదకి వచ్చినప్పుడు మాట్లాడినప్పుడు అనేకమైన వారు సనుగునప్పుడు దేవుడు వారితో మాట్లాడుతూ వచ్చాడు. వారు ప్రయాణమవుతూ నడుస్తూ ఉండగా ఇశ్రాయేలీలు ఏం చేశారంటే ఎరుకోకి ఎదురుగానున్న యోర్దాను తీరం ఉన్న మోయాబు మైదానంలోనికి దిగిరి. అంటే మోయాబ్ దేశంలో ఒక మైదానంలో యోర్దాన్ దగ్గరగా దిగారు. అక్కడ దిగితే ఆ మోయాబ్ దేశానికి రాజు ఎవరంటే సిప్పోను కుమారుడైన బాలకు. ఇది సంఖ్యాకాండము 22వ వచనము, 23వ వచనము, 24వ వచనం వరకు ఉంటుంది. ఈ స్టోరీ షార్ట్ కట్ లో మీకు నేను చెప్తూ ఉన్నాను. అంటే స్టోరీ చదివిన వారు అందరికీ అర్థమవుతుంది. దీని ద్వారా ఏ విధంగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడో ఒక్కసారి మనం తెలుసుకుందాం. సిప్పోరు కుమారుడైన బాలాకు మోయాబీలకు రాజుగా ఉన్నాడంట. ఆ యొక్క మైదానానికి వీరు దిగి ఉన్నారు. ఈ బాలాకు ఏంటంటే ఇశ్రాయేలీలకి ఇంతకు ముందు ఏదైతే దేవుడు చేశాడో అద్భుత కార్యంలో, ఆశ్చర్య కార్యంలో, ఎగిప్తులో మొదటి తొలి సంతానంని హతం చేసి వీరిని ఎలా విడిపించాడో, ఇంతకు ముందు అమోరీయులకు వీరికి యుద్ధం జరిగినప్పుడు అమోరీని ఏ విధంగా నాశనం చేశాడో ఇవన్నీ విన్నాడు. విని అమ్మో, ఇశ్రాయేలీలు మన మీదకి వస్తున్నారు, వారు బలమైన జనాంగము, వారు విస్తారముగా ఉన్నారు అని మోయాబీ రాజు ఈ ఇశ్రాయేల్ జనాంగానికి మిక్కిలి భయపడ్డాడంట. ఎందుకు భయపడ్డాడండి? ఇశ్రాయేలీలు కూడా మనలాంటి జనాంగమే కదా, మనలాంటి మనుషులే కదా. వారు కూడా ఎందుకు భయపడ్డాడు ఈ రాజు ఎందుకు భయపడ్డాడంటే, ఇశ్రాయేలీలను నడిపిస్తున్న దేవుడు ఎవరండి? ఈ యొక్క విశ్వానికి రాజు, ఈ విశ్వానికి దేవుడు, విశ్వానికి సృష్టికర్త. ఇతన్నే ఈ బాలాకు తెలుసుకోగలిగాడు. అయితే అంతటి ఇశ్రాయేలీలకి భయపడి ఏం చేశాడంటే అండి, అతను సంఖ్యాకాండం 22వ అధ్యాయంలో ఒక 5వ వచనం చూసుకుంటే అక్కడ ఉంటుందండి. కాబట్టి అతడు బేయేరు కుమారుడైన బిలామును పిలుచుటకును అతని జనుల దేశమందలి నది యొద్దనున్న పేదోరునకు దూతల చేత వర్తమానం పంపించాను. చిత్తగించము, ఒక జనం ఐగుప్తులో నుండి వచ్చెను. ఇదిగో వారు భూతలములను కప్పి నా ఎదుట దిగి ఉన్నారు. కాబట్టి నీవు దయచేసి వచ్చి నా నిమిత్తము జనులను శపించము. ఏంటండి శపించాలంటండి? వీరు దేవుని కుమారులు, దేవుని యొక్క బిడ్డలు, వీరికి ఎదురు వెళ్ళేవారు ఎవరు లేరని తెలుసుకుని అంటే బాలాకి ఏం చేశాడంటండి, బేయేరు కుమారుడైన బిలాము యొద్దకు వెళ్ళంటండి, ఈ జనాన్ని నువ్వు శపించాలి అని అడిగాడంటండి. అని వారి యొక్క జనులను పంపించాడంట. ఏంటండి, జనులు ఇశ్రాయేలు యెహోవా జనులే, యెహోవా యొక్క ప్రజలే. ఈ బిలాము ప్రవక్త కూడా
యెహోవా ప్రవక్త అండి. ఏంటి యెహోవా ప్రవక్త ద్వారా యెహోవా యొక్క జనులు వారి యొక్క ఇశ్రాయేల్ జనాంగాన్ని శపించమని ఆ ఈ ఈ ఏదన్నా పని అవుతుందని బాలాకు జనుల్ని పంపించాడు. అంటే అతని యొక్క యెహోవా దైవ సేవకుని ద్వారానే వాళ్ళ బిడ్డల్ని శపించబడాలని. అప్పుడు అప్పుడు ఏమైందంటే అండి, ఇది షార్ట్ కట్ లో మీకు ఒక స్టోరీ కింద చెప్తున్నాను. బిలాం గారు దేవుని ప్రవక్త కదండి. దేవుని ప్రవక్త ఏమంటున్నాడంటే అండి, సంఖ్యాకాండం 22:8 అతడు వారితో ఈ రాత్రి ఇక్కడే ఉండుడి, యెహోవా నాకు సెలవిచ్చిన మాటని నేను తిరిగి వచ్చి మీతో చెప్పేదని. ఏంటంటే ఇప్పుడు కూడా ఈ మాటలు మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డలు, దేవుణ్ణి నమ్ముకున్న ప్రజలు ఏం చేయాలంటే అండి, ముందు మనం ఏ పని చేయాలన్నా, కింద కాళ్ళు పెట్టినా, పైకి పెట్టుకున్నా, ఎక్కడికన్నా వెళ్ళినా, వచ్చినా, పడుకున్నా, తిన్నా, త్రాగినా ఏం చేయాలని మనం ముందుగా దేవునికి ప్రార్థన చేయాలి. తినేటప్పుడు ప్రార్థన చేసుకుంటే దాంట్లో ఏమైనా కలుషితం ఉన్నా దేవుడు తీసివేస్తాడు. దానివల్ల మనకి అనారోగ్యం మన దగ్గరికి వచ్చినా కూడా దేవుడు తీసివేస్తాడు. ఎక్కడికైనా వెళ్తున్నాం అనుకోండి, చిన్న ప్రార్థన చేసుకుని మనం బయలుదేరినప్పుడు ఆ బస్సు, ఒక ఆటో, ఏదో వెహికల్ ఎక్కి వెళ్తుంటే దాని ద్వారా మనకి ఏ ప్రమాదం అయితే పొంచి ఉందో, దానిలో పడిపోతున్నాం, మునిగిపోతున్నాం, దాని నుంచి మనల్ని ప్రత్యేకించబడి తప్పిస్తాడు. ఏమంటున్నాడండి యెహోవా ప్రవక్త, ఈ రాత్రంతా నా దగ్గర ఉండండి, నేను ప్రార్థన చేసుకుని దేవుడు ఏ మాట అయితే చెప్తాడో ఆ మాట మీకు చెప్తానని చెప్పాడు. అప్పుడు అంటే దేవుడు బిలాం గారి దగ్గరికి వచ్చాడు. దేవుడు బిలాం వద్దకు వచ్చి 9వ అధ్యాయం, నీ యొద్దనున్న ఈ మనుషులు ఎవరైనా అడుగగా, ఏంటండి దేవుడు మనం చేసేదన్నీ తనకు తెలియదు ఏంటండి, ఎందుకు అడుగుతున్నాడు? నువ్వు మనుషులకు దాసుడువా, నాకు దాసుడువా అని ఒక సందేహం వచ్చి దేవుడు నీ యొద్దకు వచ్చి నీ మనుషులు ఎవరు అని అడుగుతున్నాడు అంటే. అప్పుడు ఇలా బాలయ్యకి యొక్క మనుషులు నా దగ్గరకు వచ్చారు. వాళ్ళంట ఇతని మీద తిరగబడతాకు వచ్చారంట. ఈ జనాంగానికి నువ్వు ముందు ఏం చేసావో అన్నీ తెలుసు అంటే వాళ్ళకి భయపడంట నన్ను శపించమని వచ్చాడు, నేను వెళ్ళనా వద్దా ప్రభా అని అడిగినప్పుడు సంఖ్యాకాండం 22వ అధ్యాయము 12వ వచనంలో, అందుకు దేవుడు, నీవు వారితో వెళ్ళకూడదు. ఏంటండి? వెళ్ళకూడదు, చెయ్యకూడదు, వెళ్ళకూడదు. ఎప్పుడన్నా సరే దేవుడు బైబిల్ చదివినప్పుడు, దేవసేవకులు చెబుతున్నప్పుడు అది చేయకూడదు, వెళ్ళకూడదు, తినకూడదు, రాకూడదు, మీరు ఉండకూడదు అని ఏదైతే చెప్తున్నాడో అది వెంటనే ఒక్కసారి చెప్పినప్పుడు మనం విన్నామంటే అండి, అది ఎంతో మేలు అంటండి, మనకి ఎంతో మేలు. అప్పుడు అందుకు దేవుడు, నీవు వారితో వెళ్ళకూడదు, ఆ ప్రజల్ని శపింపకూడదు, వారు ఆశీర్వదింపబడిన వారు. ఏంటంటే ఆశీర్వదింపబడిన వారు. ఆశీర్వాదం అంటే ఏంటండి? ఆశీర్వాదం అంటే ఏంటి? కోట్లు ఉండడం అండి. ఒక 10 కాసులు 20 కాసులు బంగారం పెట్టుకొని మెళ్ళ వేసుకొని తిరగడమా, లేకపోతే ఆరోగ్యకరంగా ఉండడమా? ఒక బిల్డింగ్, ఒక 10 అంతస్తులు బిల్డింగ్ కట్టుకుని ఆశీర్వదింపబడ్డం అంటే దేవుడు మాట్లాడుతున్నాడు కదా. వారు ఆశీర్వదింపబడిన వారు అంటే దేవుడు వారితో ఉన్నాడని. వారితో ఎలా ఉన్నాడండి? పగలు మేఘస్తంభమే, రాత్రి అగ్నిస్తంభమే. వారు నడుస్తూ ఉన్నప్పుడు మార్గం మధ్యలో మన్నా, త్రాగడానికి నీరు. వారికి 40 సంవత్సరాలు నడిచారంటే, చిన్న పిల్లలు ఉన్నవారు 40 సంవత్సరాలకి ఏమవుతారండి? ఆ ఫేజ్కి వచ్చేస్తారు. మరి ఆ ఫేజ్ లో వారికి చెప్పులకున్న పాదాలకి ఉన్న కాళ్ళకు ఉన్న చెప్పులు కూడా పెద్ద అయ్యాయేమో అండి. వాళ్ళ వస్త్రములు కూడా, చిన్న పిల్లలు ఉన్న వస్త్రములు పెద్ద అయ్యేటప్పుడు పెద్ద ఎలా మారినాయి అంటారు? అవి కూడా ఆశ్చర్యంగా మారుంటాయి. అంతే కదండి. మరి 40 సంవత్సరాలు నడిచారంటే, చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు పుట్టినప్పుడు బిడ్డ నడుస్తూ స్టార్ట్ చేశాడు అనుకోండి, ఒక 3 సంవత్సరాలకి, 40 సంవత్సరాలకి వచ్చేటప్పటికి ఆ బాబు పాప ఎంత ఉంటాడండి? మరి ఆ బాబుకి బట్టలు ఎలా వచ్చినాయి అంటారు అప్పుడు? అంటే వారితో దేవుడు ఉన్నప్పుడు కాలికొని చెప్పులు అరగలేదు, వస్త్రములు చెరగలేదు, మాయలేదు. వారికి ఆహారము ఆకాశం నుంచి కురిపించబడింది, తాగడానికి బండ నుంచి నీళ్ళు వచ్చినాయి. ఎంత అద్భుతంగా పోషించుకుంటూ తీసుకెళ్ళాడంటే అండి దేవుడు.
ఎంతో అద్భుతం. ఆశీర్వదింపబడిన వారంటే దేవుడు వారితో ఉన్నాడు, వారి మధ్య నుండి నడిపించాడు. అంటే ఇప్పుడు కూడా దేవుడు మనతో ఉండాలంటే దేవుడు చెప్పే మాటలు మనం వింటూ అతనితో నడుస్తూ ఉన్నప్పుడు దేవుడు ఎప్పుడు మనతోనే ఉంటాడు. కొంచెం ఈ యొక్క స్టోరీ చూద్దాము. అప్పుడు ఆశీర్వదింపబడిన వారు నీవు వారితో వెళ్ళకూడదని చెప్పాడు. సరే వెళ్ళొద్దు అన్నాడు. నేను రాను అని చెప్పాడు. రాను అని చెప్పినప్పుడు మళ్ళీ బిలాము గారు చెప్పినప్పుడు మళ్ళీ బాలాకి ఏం చేశాడండి, నేను నీకు బహుఘనతను కలిగజేసేదను, వారిని శపించిన యెడల నేను నీకు బహుఘనతను దయచేసేదను అని అన్నాడంటండి. ఏంటంటే శపిస్తే నీకు లంచం ఇస్తాను, బహుఘనత ఇస్తానని చెప్పాడంట. అందుకు బిలాం ప్రవక్త ఏమన్నాడంటే బాలాగుతో, ఇంటెడు వెండి బంగారం నాకు ఇచ్చిన కొద్ది పైన అయినను గొప్ప పని అయినను నేను చేసేటట్లు చేయకుండానట్లు నేను నా దేవుడైన యెహోవా నోటి మాట మేరలేనని చెప్పాడు. ఫస్ట్ ఒకసారి వచ్చాడు, దేవుడు చెప్పాడు వెళ్ళొద్దన్నాడు. మళ్ళీ రెండోసారి మళ్ళీ పంపించాడు, నీకు ఘనతనిస్తానన్నాడు. నీకు ఘనత అంటే ఏంటి, ఇంటెడు వెండి బంగారం నాకు ఇచ్చినా కానీ యెహోవా మాట అన్నప్పుడు అనేసి పంపించేది. మళ్ళీ ఉండండి మీరు, నేను మళ్ళీ వెళ్ళి ప్రార్థన చేసుకుని వస్తాను అండి. ఒకసారి వద్దన్నప్పుడు మళ్ళీ దేవుడిని అడగకూడదు. మళ్ళీ అడిగినప్పుడు ఏమన్నాడు దేవుడు, నువ్వు వెళ్ళు అన్నాడు. వెళ్ళు అని ఏ విధంగా అన్నాడంటే అండి చూడండి ఒకసారి 22వ అధ్యాయము 20వ వచనం. ఆ మనుషులు నిన్ను పిలిచిన యెడల నీవు లేచి వారితో వెళ్ళు. నేను వెళ్ళొద్దంటే నువ్వు మానట్లేదు కదా, ఆ మనుషులు నిన్ను పిలుస్తున్నారు కదా, నువ్వు వెళ్ళు అన్నట్టు మాట్లాడాడు. అంటే ఏంటి, ఒక బాబు ఏదన్నా, ఒక పిల్లోడు లేకపోతే మన పిల్లలు ఏదైనా చెయ్యొద్దు అన్నప్పుడు నువ్వు చెయ్యి, ఎలా చేస్తాను నేను చూస్తాను అన్నట్టు దేవుడు మాట్లాడాడు అనమాట ఆ ప్రవక్తతో. అప్పుడు ఈ మాటల్లో ఒక అంతరార్థము ప్రవక్త అయిన బిలాం గారు తెలుసుకోకుండా గాడిదకి గంత కట్టుకో ఆ తెల్లవారుజామున లేచి గాడిదకి గంత కట్టి బయలుదేరడం మొదలు పెట్టాడు. అతడు వెళ్ళి చూడగా దేవుని కోపము రగులుకొనేను 22వ వచనం. ఎందుకు రగులుకుందండి, మరి దేవుడే కదా ఇక్కడ వెళ్ళమని చెప్పాడు. నిన్ను పిలువ వచ్చిన యెడల, ఆ మనుషులు నిన్ను పిలువ వచ్చిన యెడల నీవు లేచి వారితో వెళ్ళమని 20వ అధ్యాయంలో చెప్పాడు కదా. మరి ఎందుకు 22వ వచనం వచ్చేటప్పటికి దేవుని కోపం ఎందుకు రగులుకుంది ఎందుకండి, ఫస్ట్ చెప్పాను వెళ్ళొద్దన్నాను, వెళ్ళకుండా మళ్ళీ నా దగ్గరికి మళ్ళీ వచ్చావు, అయితే వెళ్ళి నేను చూస్తాను అన్నట్టు కోపం రగులుకొని 3 సార్లు ఇతనైతే మరి దేవుడి మాట వినకుండా మళ్ళీ అడిగాడు అనేసి అతని కళ్ళు అయితే ఇంకా తెరవబడలేదు. ఆ గాడిదకు మాత్రం కళ్ళు తెరవబడి కత్తి వరలో దూసి చేత పట్టుకున్న ఒక దూత గాడిదకు కనిపించి త్రోవ పక్కన ఉన్న పొలంలోని తీసుకెళ్ళిపోద్దండి. ఇది ఒకసారి మళ్ళీని రెండోసారి మళ్ళీని యెహోవా దూత ఇరుపక్కల గోడలు గల ద్రాక్ష తోట సందుల్లో నిలిచింది కనుక అప్పుడు ఈ గాడిద గోడ మీద పడిపోయి బిలాం గారు కాలు గోడకు గట్టిగా తగిలేటట్లు చేసింది. అప్పుడు ఫస్ట్ ఒకసారి కొట్టేశాడు, మళ్ళీ రెండోసారి గాడిదని కొట్టాడు. మూడోసారి యెహోవా దూత మరలా కత్తి వరలోంచి తీసుకొని నించున్నప్పుడు ఇంకా గాడిద వెళ్ళిపోయి బిలాం గారిని కింద పడేసేసి నించుని ఉంది. అప్పుడు బిలాం గారు ఏం చేశారండి, గాడిదని కొట్టి ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావు అన్నప్పుడు గాడిదకి స్వరం దయచేసి ఇలాగా నేను చేయొద్దన్న పని నువ్వు మళ్ళీ చేయడానికి వెళ్తున్నావు కాబట్టి నేను గాడిద కూడా నోరిచ్చి మాట్లాడాను అనేసి ఇక్కడ అంతా అది చదువుతున్నప్పుడు ఎంతో మనల్ని దీవిస్తున్నట్టు ఉంటుందండి. చదువుతుంటే మళ్ళీ దేవుడు బిలాం కొనలెత్తి ఇశ్రాయేలుని తమ గోత్రం చొప్పున దీవిస్తూ ఉంటాడండి. ఇలా దీవించినప్పుడు అండి ఇంకా బిలాం గారు అలా దీవించేసి తన ద్వారా వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా బాలాకి ఏం చేయలేక అలా ఉండిపోతూ ఉంటాడండి. ఇప్పుడు ఈ మాటల ద్వారా మనం తెలుసుకోగలిగింది ఏంటంటే అండి, మనలో దేవుడు ఉండాలి, మనల్ని ఆశీర్వదించాలంటే మనం ముందేం చేయాలండి, దేవుడు మనతో ఉండాలంటే దేవుడి మాట మనం ఆలకించాలి. దేవుడి మాటలు ఎక్కడ ఉంటాయండి, బైబిల్లో ఉంటాయి, లేకపోతే దైవ సేవకుని వాక్కుల్లో ఉంటాయి.
ఆదివారం మనం చర్చికి వెళ్ళినప్పుడు దైవసేవకుని చెప్పే మాటలు, మన బైబిల్లో వాక్యాలు, లేకపోతే సెల్ ఫోన్లో వీడియోలు చూస్తూ ఉంటాం, దాంట్లో దైవసేవకులు మాట్లాడుతుంటారు. ఆ మాటలు మనం వినాలంటే, బైబిల్ ఓపెన్ చేసి దేవుడు మాట్లాడాలంటే మనతో మనం ఏం చేయాలండి? అది అర్థం చేసుకునే శక్తి మనకు ఉండాలి. ఓ పక్కన బైబిల్ చదువుతానే ఉంటాం, పొయ్యి మీద పాలు పొంగిపోతున్నాయేమో, పిల్లడు ఏడుస్తున్నాడేమో, బట్టలు తడిసిపోతున్నాయేమో, ఇలాంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. బైబిల్ చదువుకుంటానే ఉంటాం, పక్కన నిద్ర వచ్చేస్తూ ఉంటుంది. బైబిల్ చదువుకుంటానే ఉంటాం, ఈ బైబిల్ వచనాలు కిందకి వెళ్ళిపోతూ ఉంటాము, కానీ అది అర్థం కాదు మనకి. ఎప్పుడు కూడా బైబిల్ చదవాలి, బైబిల్లో జ్ఞానం మనకు రావాలంటే, అది అర్థం చేసుకోవాలంటే దేవుని మాట మనం ముందు ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థన ఏ విధంగా చేసుకోవాలి? తండ్రి దేవా, మేము ప్రార్థన చేసుకున్నాము, ఇప్పుడు వరకు మేము మీతో మాట్లాడాము ప్రభా. మేమేనా మాట్లాడడం? మీరు మాతో మాట్లాడాలి కదా ప్రభా, మీరు మాతో మాట్లాడండి. ఆ మాటలు మేము అర్థం చేసుకోవాలంటే అర్థం చేసుకునే శక్తి మాకు ఇవ్వండి అని మనం బైబిల్ ఓపెన్ చేసి చదువుకున్నప్పుడు మనకి ఎంతో దేవుడు ఆశ్చర్యకరంగా మాట్లాడుతూ ఉంటాడు. మరి ఆ మాటలు విని వరకైనా, వినడం వరకైనా, అవి విని వాటిని మనం ఆచరించుకునే శక్తి మన యొక్క జీవితంలో ఆచరించే శక్తి ఇమ్మని. వినడం మట్టుకే కాదు, క్రియలు లేని విశ్వాసము మృతం, అది వేస్ట్, వృధా. మనలో క్రియలు ఉండాలి, మనలో పని ఉండాలి. దేవుడు చెప్పే పని, దేవుడు ఏం చెప్తాడండి? నా ఆజ్ఞలు పాటించమంటూ ఉంటాడు. అతను చెప్పేవి చాలా ఈజీ అండి. అతను చెప్పే మాటలు మనం ఆలకించడం ఎంతో ఈజీగా ఉంటాయి. ఇప్పుడు మన బైబిల్ అంతా ఆజ్ఞల రూపంలో ఉంటే, అబద్ధం ఆడొద్దనడం మానేద్దాం, ఎదుటివారిని శపించవద్దనడం మానేద్దాం, కీడు చేయొద్దనడం మానేద్దాం, దొంగిలించొద్దనడం మానేద్దాం, ఎదుటివారిని హింసించొద్దనడం మానేద్దాం. అలాంటివి చాలా చాలా ఉంటుంటాయి. అటువంటివన్నీ మానేసినప్పుడు, దేవుడు మనతో ఉన్నప్పుడు మనకి ఎంత సంతోషం అండి, ఆనందం అండి, ఎంత ఆనందమో. మనతో దేవుడు ఉండాలంటే అతని మాట వినాలి మనం. కాదు, నేను ఇటువైపు దేవుళ్ళలో ఉంటాను, అటువైపు లోకంలో ఉంటాను, ఇటువైపు ఒక అడిగేస్తాను, అటువైపు ఒక అడిగేస్తాను, ఈరోజు శనివారము, ఈరోజు మంగళవారము, ఈరోజేమో అది అమావాస్య, ఈరోజు పౌర్ణమి, ఇలా 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 దేవుడికి వ్యతిరేకంగా, దేవుడికి ఆయాసకరంగా, దుఃఖకరంగా, బాధ పెడుతూ, పేరుకు మాత్రం క్రైస్తవులుగా ఉంటూ లోకంలో మనము వేషధారులుగా జీవిస్తున్నామేమో. అలా ఉన్నప్పుడు దేవుడు మనతో ఎందుకు ఉంటాడండి? దేవుడు మనతో ఉండడు. మనము నిజంగా సమాజంలో దేవుణ్ణి ఒప్పుకోవడానికి కూడా భయపడుతూ ఉన్నప్పుడు దేవుడు మనలో ఉండలేడని మనం అబద్ధ క్రైస్తవులుగా ఉంటాం, నిజమైన క్రైస్తవులుగా ఉండలేము. ఎలా అయితే ఇశ్రాయేలీలతో దేవుడు ఉండి ఆశీర్వదించబడిన జనాంగంగా ఉన్నారో, అప్పుడు అంటే ఏమవుద్దండి? మనకి ఏ కీడు చేద్దామని వచ్చినా, ఒక చాతబడి చేద్దామన్నా, మన మాటలతో హింసించాలన్నా, ఏమి చేద్దామన్నా సరే మనం మౌనంగా ఉంటాం. ప్రతి విషయం దేవుడికి అప్పగించుకుంటూ. ఎందుకంటే ఇన్ని మాటలు చెప్తున్నాను నేను, మనం అప్పగించలేమండి. ఎవరైనా మనల్ని ఒక్క మాట అన్నారనుకోండి, మనం దానికి ఇంకో 10 మాటలు మాట్లాడుతాం. క్రైస్తవులమే ఉండే ఒక్క మాట తిట్టారనుకోండి, 10 మాటలు తిడుతున్నామేమో. ఒక్క మాట మనల్ని అన్నారనుకోండి, ఎందుకు పడాలనుకుంటున్నామేమో. అలా మనం భరించినప్పుడు, అదిగో నా బిడ్డ, నేను చూస్తూ ఉన్నాను ఆ బిడ్డని ఎన్నో రోజుల నుంచి. ఎవరైనా ఏమైనా మాట అన్నప్పుడు నన్ను ఆ మాట అన్నారని నాకు అప్పగించుకుంటుంది తప్ప తిరిగి ఆ మాటను వ్యతిరేకించట్లేదు వారితో అన్నప్పుడు, మన వ్యాజ్యాలు, మన యొక్క నిట్టూర్పులు, మన యొక్క ప్రార్థనలు, మన యొక్క యాచనలు ప్రతి ఒక్కటి కూడా దేవుడి దగ్గరికి వెళ్తాయండి. మనం ఈ లోకంలో తీర్పరులం కాదండి, మనం లాయర్లం కాదండి, మనము ఈ లోకంలో తీర్పు తీర్చేవారం కాదండి. ఇప్పుడు సపోజు పక్కింటి వారు మనల్ని తిట్టారు, మనం కూడా తిట్టాం, సరే ఈక్వల్ అయిపోయింది. ఇంకా దేవుడికి పనే ఉందండి అందులో. మనం ఏం చేయాలి? ఓహో నీకు బాధ కలిగిందా అమ్మ, సారీ అని చెప్పేసి మనం సారీ కూడా చెప్పనవసరం లేదు. మనం వచ్చేసి, తండ్రి ఆ బిడ్డకి నేను బాధ కలిగించానేమో ప్రభా, ఇంకో నాయన మరి చూడు ప్రభా, నేను అలా ఏం చేయలేదు, మరి ఆ బిడ్డ అలా అనుకుంటుందేమో అని మనం ఎప్పుడైతే మోకాళ్ళు వేసి ప్రభా అని మనం ఎక్కువసార్లు నువ్వు చెయ్యి, నా ఏం చెయ్యి అని చంపి పొడిచే, కత్తెట్టు కోసే అని మనం ఏమనక్కర్లేదండి. దేవుడికి ఒక్కసారి అప్పగించి మనం ఊరుకున్నామంటే అండి,
తప్పుగా వాళ్ళే అనుకున్నారంటే అండి, వారికి తప్పనిసరిగా న్యాయం తీరుస్తాడండి దేవుడు. అనేకమైనవి ఇలాంటివి ఎన్నో నేను చూసాను నా జీవితంలో. ఇదే విధంగా ఇశ్రాయేలు ఆశీర్వదించబడిన జనాంగంగా ఎప్పుడైతే ఉన్నారో, దేవుడు మనతో ఎప్పుడైతే ఉన్నాడో, మన ఎవరు శపిందాక మన మీద వచ్చినా మనకు ఆశీర్వాదములే వస్తాయి. ఈ చిన్న యొక్క స్టోరీ మీ అందరికీ తెలుసు. దేవుడు ఆశీర్వదించబడాలంటే దేవుడు మాట వినాలి. దేవుడు మాట వినాలంటే బైబిల్ చదవాలంటే ముందు ప్రార్థన చేసుకోవాలి. ఆ ప్రార్థన ద్వారానే మనము బైబిల్ని కూడా చదవగలం. బైబిల్ చదివిన తర్వాత వాటన్నింటినీ మేము ఆచరించాలి ప్రభువా. మేము అవన్నింటిని ఆచరించగలిగే శక్తి మాకు దయచే ప్రభువా. ఆ మాటలు మా హృదయంలో ముద్రించగలిగే శక్తి ఇవ్వు ప్రభువా. మనం మళ్ళా ప్రార్థించుకున్నప్పుడు ఏదైతే ఒక వచనం చదివామో ఆ వచనంలో ఉన్న మాటలు, ప్రభా మా జీవితంలో మీరు కార్యం జరిగించండి అయ్యా. ఇదిగో ప్రభా, ఈ మాట ద్వారా నువ్వు లంచం తీసుకోవద్దని చెప్పావు, ఈ మాట ద్వారా అబద్ధం ఆడకూడదని చెప్పావు, ఈ మాట ద్వారా నువ్వు పొరుగువారిని కీడు చేయొద్దన్నావు, పొరుగువారిని ప్రేమించమని చెప్పావు, నీ దగ్గరకు ఎవరైనా డబ్బుల కోసం వచ్చినప్పుడు నీ దగ్గర ఉన్నప్పుడు లేదని చెప్పొద్దన్నావు, అన్యాయపు తీర్పు చెప్పొద్దన్నావు. ఈ విధంగా ఏదైతే దేవుడు చెప్తున్నాడో ఇవన్నీ నేను చెయ్యలాగున నాలో పరిశుద్ధాత్మ ప్రేరేపించి ప్రభా ఉండి నేను చేయడానికి నువ్వు సహాయం దయచే ప్రభా అని అడిగినప్పుడు మాత్రమే దేవుడు కార్యం చేస్తాడండి. ఏంటండి, ఇప్పుడు దేవుడు అన్యాయంగా మన హృదయంలోకి వచ్చేసి అన్యాయంగా ఏళ్ళండి. దేవుడు ఎప్పుడు మనల్ని ఏలాలంటే మనం అనుమతించినప్పుడే, మనం రా ప్రభా మా హృదయంలోనికి రా ప్రభా అని మన ఇష్టపూర్వకంగా అడిగినప్పుడు, మనం బాధపడదు బాబోయ్ దేవుడు ఇవన్నీ చేయమంటున్నాడు ఏంటి బాబు నేను చెయ్యాలా అని అడిగినప్పుడు మాత్రం కాదండి, దేవుడు మనలో ఎప్పుడు ఉండడు. కాదు, మన ఇష్టపూర్వకంగా మనం అడిగినప్పుడు దేవా మా హృదయంలో ఉండు ప్రభా అన్నప్పుడు దేవుడు ఉంటాడండి. మరి ఈ చిన్న మాటల ద్వారా మరి నేను ఎంతో నేర్చుకుని ఉన్నాను. మీరు కూడా ఈ మాటలు గ్రహించి ఈ వచనాలు సంఖ్యాకాండం 22, 23, 24 వచనాలు చదవడం ద్వారా ఎంతో జ్ఞానమును, జ్ఞాపకశక్తి, నెక్స్ట్ దేవుడు మనకు తోడుంటే ఏ విధంగా ఉంటుందో చాలా మంచిగా ఉంటుందండి. మీరు కూడా వీలైనంత మట్టుకు ఈ వచనాలన్నీ 3 వచనాలు చదువుకుంటూ 3 అధ్యాయాలు చదువుకుంటూ ఆధ్యాత్మికంగా ఇంకా మేలులు ఎన్నో పొందాలని ప్రార్థించుకుంటూ ఈ చిన్ని వాక్యాన్ని మరి మీ అందరికీ అందించాలని ఎంతో ఆశపడ్డాను. ఆమేన్.